హాయ్ ఫ్రెండ్స్, ఏం ఐపీఓ వీడియోస్ మిస్ అవుతున్నారా? అందుకే మీకోసం ఒక మంచి ఐపీఓతో వచ్చామండి. దీని గ్రే మార్కెట్ ప్రీమియం కూడా బాగుంది. కాకపోతే గ్రే మార్కెట్ ప్రీమియం ఉన్నంత మాత్రం లిస్టింగ్ గేమ్స్ వచ్చేస్తాయని కాదు. కాకపోతే అట్లీస్ట్ జనాల్లో ఇంట్రెస్ట్ ఉందని మనకు తెలుస్తుంది. సో చెప్పరా, అసలు బిజినెస్ మోడల్ ఏంటి? మన చుట్టూరు చూసే నార్మల్ గోల్డ్ జ్యువెలరీ షాప్ లాగా వీళ్ళు కూడా చేస్తున్నారా, లేదా కొత్తగా స్పెషల్ గా చేస్తున్నారా? కొంచెం డీటెయిల్ గా చెప్పు. తప్పకుండా. మనం చూసే నార్మల్ డైలీ వేర్ గోల్డ్ షాప్స్ కి ఈ అద్విత్ జ్యువెల్స్ కి చాలా తేడా ఉందిరా. అద్విత్ అనేది రాంబాజో అనే ఒక 100-year ఓల్డ్ హెరిటేజ్ బ్రాండ్ కింద నడుస్తుంది. అంటే టైటన్ కంపెనీ పేరు, తనిష్క్ బ్రాండ్ పేరు కదా. అలాగే ఈ అద్విత్ జ్యువెలర్స్ అనేది కంపెనీ పేరు అయినా సరే, రాంబాజో అనేది బ్రాండ్ పేరు అండ్ దానికి మంచి పేరు ఉన్నదన్నమాట. అండ్ వీళ్ళు రెగ్యులర్ చైన్స్ అని, రింగ్స్ అని ఇలా కాకుండా అల్ట్రా ప్రీమియం హ్యాండ్ క్రాఫ్ట్ కుందన్ అని, పోల్కి అని, ఇంకా డైమండ్ స్టడెడ్ జ్యువెలరీ అని ఇలాంటివి తయారు చేస్తారంట. అండ్ ఇప్పటిదాకా వాళ్ళ బిజినెస్ మోడల్ మేజర్గా B2B, బిజినెస్ టు బిజినెస్ మీదే డిపెండ్ అయ్యి ఉంది అంటున్నారు. అండ్ తన టోటల్ రెవెన్యూలో ఆల్మోస్ట్ లైక్ 81 to 82% B2B నుంచే జనరేట్ చేస్తున్నారంట. ఓ, B2C అంటే తులం 2 తులాలు అమ్మకంట బల్క్లో బోలెన్ తులాలు అమ్ముతారేమో వీళ్ళు. అంటే B2C కంటే B2B బెటర్ ఏమో. నువ్వు అన్నది కొంతవరకు కరెక్టేరా. బట్ మన వ్యూవర్స్ కి కూడా అర్థమయ్యేలా చెప్పుకుందాం. ఈ అద్విత్ వాళ్ళు తయారు చేసిన జ్యువెలరీని డైరెక్ట్ గా జనాలకి అమ్మకుండా కళ్యాణ్ జ్యువెలర్స్ లేదా వేరే వేరే పెద్ద పెద్ద లగ్జరీ షోరూమ్స్ కి హోల్సేల్ గా అమ్ముతూ ఉంటారు అనమాట. దాన్నే B2B, బిజినెస్ టు బిజినెస్ అంటూ ఉంటారు. నువ్వు అన్నట్టే ఇక్కడ వాల్యూమ్ ఎక్కువే ఉంటుంది. అంటే ఆర్డర్స్ మల్టీ క్రోడ్స్ లో వస్తూ ఉంటాయి. అయితే B2Bతో ఒక ప్రాబ్లం ఏంటంటే మార్జిన్స్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే కస్టమర్కి అమ్మేటప్పుడు కొంచెం మార్జిన్ మిగిల్చుకుంటూ ఉంటారు ఒక బిజినెస్. ఆ బిజినెస్ వేరే వాళ్ళ బిజినెస్ దగ్గర నుంచి కొనుక్కునేటప్పుడు ఎక్కువ బేరాలు ఆడడం ఇలాంటివి చేసుకుంటూ ఉంటుంటారు కదా. సో ఏంటంటే B2B బిజినెసెస్కి మార్జిన్స్ తక్కువ ఉంటూ ఉంటాయి. దీనికి తోడు ఈ B2B మోడల్లో క్రెడిట్ పీరియడ్ కూడా ఉంటుందిరా. అంటే అద్విత్ వాళ్ళు ఈ రోజు వేరే వాళ్ళకి ఆ షోరూమ్కి జ్యువెలరీ అమ్మేస్తే ఆ షోరూమ్ వాళ్ళు 60 days నుంచి 90 days తర్వాత ఎప్పుడో డబ్బులు ఇస్తూ ఉంటారంట. కానీ అద్విత్ వాళ్ళు ఏం చేయాలి, రా గోల్డ్ని కొనడానికి ఆర్టిజన్స్కి, అంటే ఈ తయారు చేసే వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి ఇమీడియట్గా క్యాష్ పే చేసేయాలి కదా. దీనివల్ల క్యాష్ అంతా ఇన్వెంటరీలో ఆగిపోతూ ఉంటుంది. అండ్ వాళ్ళకి నెగిటివ్ క్యాష్ ఫ్లో ప్రాబ్లమ్స్ కూడా ఉంటూ ఉంటాయి అంటారు. అంటే ఏ టైంలో చూసినా సరే లోపల వచ్చిన దానికన్నా బయటకు వెళ్ళిందే ఎక్కువ ఉండే ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. అందుకనే వీళ్ళకి అప్పులు కూడా ఎక్కువే ఉన్నాయి. ఓ, పెద్ద ప్రాబ్లమే. అందుకేనా ఈ వర్కింగ్ క్యాపిటల్ కోసం అండ్ అప్పులు తీర్చడం కోసం ఐపీఓలోకి వస్తున్నారా? అందుకే మొత్తం ఫ్రెష్ ఇష్యూ పెట్టారా? ఎగ్జాక్ట్లీ, అదే వీళ్ళ మాస్టర్ ప్లాన్. ఈ ఐపీఓ ద్వారా రేస్ చేస్తున్న 165 crores లో 65 crores పెట్టి వాళ్ళ బ్యాంక్ అప్పులు, డెట్స్ మొత్తం క్లియర్ చేసేసి డెట్ ఫ్రీ అయిపోతారంట. ఇంకొక 65 crores అలాగా వర్కింగ్ క్యాపిటల్ లో ఉంచుకుంటుంటారంట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండియా మొత్తం మీద ఒక 30 కొత్త రాంబాజో ఫ్రాంచైజ్ రిటైల్ స్టోర్స్ ఓపెన్ చేసుకుంటారన్నమాట. అంటే ఈ పాటికి నీకు అర్థమైపోయి ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు అంటే నెక్స్ట్ అంతా B2C, బిజినెస్ టు కన్స్యూమర్ మోడల్ కి షిఫ్ట్ అవుదామనే ప్లాన్ లో ఉన్నారంట. ఇలా చేయడం వల్ల ఆ షోరూమ్స్ తీసుకునే ఫైనల్ ప్రాఫిట్ మార్జిన్ కూడా వీళ్ళే డైరెక్ట్గా తీసుకోవచ్చు కదా. ఇంకా వీళ్ళ కస్టమర్స్, టార్గెట్ కస్టమర్స్ ఎవరో తెలుసా? నార్మల్ మిడిల్ క్లాస్ జనాలు కాదంట, అల్ట్రా రిచ్ H7I ఫ్యామిలీస్ అంట. అంటే ఒక్కొక్క పెళ్లికి 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు ఇలా ఖర్చు పెట్టే వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఉంటారంట. ఇలాంటి వెల్దీ కస్టమర్స్ని నిజంగా పట్టగలిగితే గ్రామ్ 10,000 ఉన్నా 15,000 ఉన్నా ఎంత కాస్ట్ ఉన్నా సరే వీళ్ళు డిమాండ్ అనేది తగ్గుతూ ఉండదురా. ఏంటి 3 నుంచి 4 కోట్ల? నిజంగానే అంత బిజినెస్ అవుతుందంటావా? మరి అదే కదా పాయింట్ టు అనలైజ్. మీరు ఈ ఐపీఓ కోసం అనాలిసిస్ చేస్తున్నా లేక లాంగ్ టర్మ్ కోసం అనాలిసిస్ చేస్తున్నా సరే ఈ పాయింట్ ని మైండ్ లో పెట్టుకోవాలి. వీళ్ళు RHPలో చెప్పిన ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయగలరా లేదా, ఆ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అనే దాన్ని బట్టే దీని తాలూకు ఫ్యూచర్ ఉంటుంది. ఓకే, అయితే వీళ్ళు 30 కొత్త స్టోర్స్ ఓపెన్ చేస్తున్నారు కదా, అది కూడా హై అండ్ డీటెయిల్స్ ఉండే జ్యువెలరీ. సో అలాంటప్పుడు అన్ని ఫ్యాక్టరీస్ కూడా ఓపెన్ చేస్తున్నారా? అసలు వీళ్ళు ఫ్యాక్టరీస్ ఎక్కడ ఓపెన్ చేస్తారు? అంటే మొత్తం అన్ని స్టేట్స్ లో ఓపెన్ చేస్తారు ఎలా? ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉన్నదిరా. వీళ్ళకి ఇండియా మొత్తం ఫ్యాక్టరీస్ ఏం లేవు, 2-3 చోట్ల కూడా లేవు. వాళ్ళ 100% మ్యానుఫ్యాక్చరింగ్, ఇంకా 80% రా మెటీరియల్స్ అంతా జైపూర్ అనే సిటీ నుంచే వస్తూ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కూడా జైపూర్లోనే ఉన్నది, ఒకటే ప్లాంట్. ఇది వీళ్ళకి ఒక పెద్ద స్ట్రెంగ్త్ అనుకోవచ్చు, అట్ ద సేమ్ టైం పెద్ద రిస్క్ కూడా. స్ట్రెంగ్త్ ఎందుకు అంటే ఇలాంటి జ్యువెలరీ తయారు చేసే ఆర్టిజన్ ఫ్యామిలీస్ అందరూ అక్కడే జైపూర్లో ఉంటూ ఉంటారు, ఒక మైక్రో గిడ్లా ఉంటూ ఉంటారు అనమాట. ఆ స్పెషలైజ్ టాలెంట్ వేరే వాళ్ళకి ఎవరి దగ్గర దొరకదు. అండ్ వాళ్ళు 3D ప్రింటింగ్ అని, లేజర్ కాస్టింగ్ అని ఇలాంటి మోడర్న్ టెక్నిక్ కూడా నేర్చేసుకున్నారు కాబట్టి బాగా మంచి ప్రీమియం డిజైన్స్ని ఫాస్ట్గా తయారు చేస్తూ ఉంటారు వాళ్ళు. అయితే రిస్క్ ఏంటంటే ఒకటే ప్లేస్ దగ్గర ఉండిపోతే మరి కాన్సన్ట్రేషన్ రిస్క్ వస్తుంది కదా. అక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చినా, అంటే లైక్ వర్కర్స్ స్ట్రైక్ చేసినా లేదా ఏమైనా లోకల్ ఇష్యూస్ వచ్చినా ఒకే సిటీ మీద డిపెండ్ అవ్వడం వల్ల ఈ మొత్తం 30 స్టోర్స్కి రేపు పొద్దున ఇండియా మొత్తం 30 స్టోర్స్ ఓపెన్ చేస్తే అక్కడికి జ్యువెలరీ ఆగిపోయే ఛాన్స్ ఉంది. అదేనా లేదా. రెండో విషయంగా మాట్లాడాలంటే ఇప్పటిదాకా వీళ్ళు జస్ట్ ఒక హోల్సేల్ గా జ్యువెలరీ అమ్మిన వాళ్ళే కదా. సడన్ గా పాన్ ఇండియా లెవెల్లో 30 రిటైల్ స్టోర్స్ ఓపెన్ చేసేసి డైరెక్ట్ గా కస్టమర్ నీకు అమ్మేస్తాను అది ఇది అంటే ఆ కస్టమర్ తాలూకా మైండ్ సెట్స్ ని, మార్కెటింగ్ ని, ఇంకా లోకల్ ఫ్రాంచైజ్ ఓనర్స్ ని మేనేజ్ చేయగలుగుతారా లేదా, ఇలాంటివన్నీ ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. దీన్నే ఎగ్జిక్యూషన్ రిస్క్ అంటారు. అంటే ఇంకొక విషయం ఏంటంటే ఆ 30 రిటైల్ స్టోర్స్ వీళ్ళు సొంతంగా ఓపెన్ చేయడం కాదు, ఫ్రాంచైజ్ ద్వారా ఓపెన్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇవన్నీ మేనేజ్ చేయడం ఒక ఎగ్జిక్యూషన్ రిస్క్ లాంటిదే. సో ఈ రిస్క్ ఉందని మీరు ఎంతవరకు ఒప్పుకుంటారు, లేదు వీళ్ళు సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతారని మీరు ఎంతవరకు ఒప్పుకుంటారు అనేదే స్పెక్యులేషన్.
అనాలిసిస్ చేసేటప్పుడు ఈ స్పెక్యులేషన్ తప్పకుండా చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, బిజినెస్ మోడల్ అర్థమైంది, వీళ్ళు ఫ్యూచర్ ప్లాన్ ఏంటో కూడా అర్థమైంది. అయితే ఫ్రెండ్స్ మీకు కూడా అర్థమైతే ఫాస్ట్ గా లైక్ చేసి కామెంట్స్ మీకు అర్థమైంది లేదో మాకు చెప్పండి. అలాగే కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా కళ్ళు మూసుకుని ఐపీఓస్ అప్లై చేస్తుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా కొంచెం అనాలిసిస్ చేయాలి కదా. సో టాపిక్ వద్దాం, అసలు బేసిక్ ఐపీఓ డీటెయిల్స్ ఏంటో చెప్పారా? ఈ ఐపీఓ ద్వారా ఈ అద్విత్ జ్యువెలర్స్ అనే వాళ్ళు 165.16 crores రేస్ చేస్తున్నారు. ముందు చెప్పుకున్నట్టు అంత ఫ్రెష్ ఇష్యూనే ఒక 65 crores అప్పులు తీర్చుకోవడానికి, ఇంకో 65 crores వర్కింగ్ క్యాపిటల్ ఆ కొత్త స్టోర్స్ ఓపెన్ చేసుకోవడానికి వీటికి ఉంచుకుంటారంట. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఐపీఓకి ముందే ప్రీ ప్లేస్మెంట్ ద్వారా ఒక 125 రూపీస్కి అలాగా షేర్స్ అమ్మేశారంట. ఒక 22.9 crores ముందే రేస్ చేసేస్తారు. సో అందుకనే ముందు 1.38 crores అమ్ముదాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు 1.19 crores తగ్గించేశారు. సరే, ఇంకొకటి ప్రైస్ బ్యాండ్ 130 రూపీస్ నుంచి 138 రూపీస్ వరకు పెట్టడం జరిగింది. ఫేస్ వాల్యూ 10 రూపీస్, లాట్ సైజ్ 100 షేర్స్, సో మినిమం 13,800 రూపీస్ ఉండాలన్నమాట ఒక లాట్ అప్లై చేయాలంటే. ఓపెనింగ్ డేట్ 23rd June 2026, క్లోజింగ్ 25th June 2026, అలాట్మెంట్ 29th అవుతుంది. అండ్ మిగతా డేట్స్ అవన్నీ ఇక్కడ చూడొచ్చు. రిటైలర్స్కి 35% కోటా ఇచ్చారు. అయితే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అసలు వీళ్ళు ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మాట్లాడుకుందాం. పేపర్ మీద చూస్తే వీళ్ళు నెంబర్స్ అన్ని బాగానే ఉన్నాయి, కాకపోతే నిజంగానే నెంబర్స్ బాగున్నాయా లేదా కావాలని ఐపీఓ ముందు ఏదైనా మేనేజ్ చేశారా? మంచి క్వశ్చన్ అడిగావు. అద్విత్ జ్యువెల్స్ ఫైనాన్షియల్స్ చూస్తే చాలా పెద్ద జంప్ కనిపిస్తుంది. FY23లో 46.6 crores ఉండే వీళ్ళు FY24కి 69.45 crores పెరిగి FY25కి వచ్చేసరికి 124.94 crores సేల్స్ రీచ్ అయ్యారు. అంటే ఆల్మోస్ట్ లైక్ 64% CAGRతో గ్రో అయ్యారనమాట. ఓకే కదా. ప్రాఫిట్స్ చూసినా సరే అదే రేంజ్లో డబుల్ అవ్వకుంటూ వచ్చింది. FY23లో 10 crores అయితే FY25కి 25.37 crores పెరిగారు. ఇంకా వాళ్ళ మార్జిన్ రేషియోస్ కూడా బాగానే ఉన్నాయి. లైక్ ఎబిటా మార్జిన్ 29.63% అలా ఉంది, ప్యాట్ మార్జిన్ 20% అలా ఉంది. ఇంకా వీళ్ళ రిటర్న్ రేషియోస్లో చూస్తే ROE 35.89%, ROCE 24% ఇలా ఉన్నాయి. స్ట్రాంగ్ నెంబర్సే కనబడుతున్నాయి. ఇంకా అసెట్స్ విషయానికి వస్తే 29 crores అలా అసెట్స్ ఉన్నాయి. అయితే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ తాలూకా డెట్స్ 74.8 crores అలా పెరిగిపోయింది అనమాట. సో దీనివల్ల వీళ్ళ డెట్ టు ఈక్విటీ రేషియో 1.29కి వెళ్ళిపోయింది. అయితే ఐపీఓ ద్వారా రేస్ చేస్తున్న ఫండ్స్ 65 crores డైరెక్ట్గా బ్యాంక్ అప్పులు తీర్చేయడానికి వాడుతున్నారు కాబట్టి పోస్ట్ ఐపీఓ వీళ్ళ తాలూకా డెట్ టు ఈక్విటీ రేషియో చాలా బాగుంటుంది. సో అప్పుడు ఇంట్రెస్ట్ కూడా కట్ అవసరం లేదు కాబట్టి ప్రాఫిట్స్ ఇంకా పెరుగుతాయి. ఓకే, అర్థమైంది. అయితే మరి వాల్యుయేషన్స్ పరిస్థితి ఏంటి? అంటే కాంపిటీటర్స్ తో కంపేర్ చేసుకుంటే వీళ్ళు వాల్యుయేషన్స్ బాగానే ఉన్నాయా లేదా మరి హై వాల్యుయేషన్స్ వచ్చేస్తున్నారా? ఈ అద్విత్ జ్యువెల్స్ తాలూకా కంపారిజన్ RBZ జ్యువెలర్స్ అని అలాగే రాధికా జ్యువెల్ టెక్ అని వీళ్ళతో కంపేర్ చేద్దాం. వీళ్ళు ఈ అద్విత్ జ్యువెలర్స్ వాళ్ళు 18.64 PEతో వస్తున్నారు. అలాగే వీళ్ళ PB రేషియో 7.6 అలా ఉన్నది. అదే RBZ జ్యువెలర్స్ వాళ్ళు 12.86 PEలో ట్రేడ్ అవుతున్నారు. రాధికా జ్యువెల్ టెక్ వాళ్ళు 11.1 times PEలో ట్రేడ్ అవుతున్నారు అనమాట. అంటే వాళ్ళ కాంపిటేటర్స్ 11 times 12 times మల్టిపుల్స్లో దొరుకుతూ ఉంటే అద్విత్ వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ వాళ్ళకన్నా 50% ఎక్కువ ప్రీమియం 18 times అలా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ లేనటువంటి స్టేబుల్ కాంపిటేటర్స్ తక్కువ వాల్యుయేషన్కి దొరుకుతున్నప్పుడు నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ ఉన్న కంపెనీకి అంత ప్రీమియం పే చేయడం కరెక్టేనా అనే డౌట్ వస్తుంది కదా. బట్ దానికి అనలిస్టులు చెప్తుంది ఏంటంటే ఇక్కడ హైపర్ గ్రోత్ చాలుక ఛాన్స్ ఉంది అంటున్నారు. ఇప్పటికి చూసినా సరే RBZ అయినా లేదంటే రాధిక అయినా వీళ్ళు 64% CAGRతో గ్రో అవ్వటం లేదు కదా. బట్ అద్విత్ అయితే మాత్రం ఆ రేంజ్లో ఎక్స్ప్లోజివ్ గ్రోత్ చూపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇన్వెస్టర్స్ పాస్ట్ తాలూకా గ్రోత్ కాదు ఫ్యూచర్ కోసం పే చేస్తూ ఉంటారు. అండ్ ఇందాక మనం చెప్పుకున్నట్టు వీళ్ళు అది చేద్దాం ఇది చేద్దాం అని అన్నీ అవుతున్నారు కాబట్టి ఫ్యూచర్ మీద కొంచెం ఆశగా ఉన్నారు, అందుకనే ఎక్కువ వాల్యుయేషన్స్తో వస్తున్నారు అని చెప్పి అంటున్నారు అన్నమాట. అదే కదా. ఒకవేళ వీళ్ళు అనుకున్నట్టు B2C ట్రాన్సిషన్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అయితే అండ్ వీళ్ళు అనుకున్నట్టు వెల్దీ కస్టమర్స్ వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటే రేపు 18 times PE చీప్గా అనిపించవచ్చు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అది కూడా కరెక్టే. అది ఏదైనా సరే అజంప్షన్ మీదే ఉన్నదండి. ఇప్పటి వరకు ఉన్న ఫ్యాక్ట్స్ అండ్ నెంబర్స్ ప్రకారం చూస్తే ఈ ఐపీఓ వాల్యుయేషన్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నది, ప్రైస్ టు పర్ఫెక్షన్గానే ఉన్నది. బట్ ఫ్యూచర్లో వీళ్ళు చెప్పినవన్నీ జరుగుతూ ఉంటే మేబీ అంత ఎక్స్పెన్సివ్గా ఉండకపోవచ్చు అని చెప్పి వాళ్ళు అంటున్నారు అనమాట. సో మనం స్టార్టింగ్లో అనుకున్నట్టు స్పెక్యులేట్ చేస్తూ ఉండాలండి. అర్థమైందిరా. అండ్ ఫ్రెండ్స్ మీకు కూడా అర్థమైతే ఫాస్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా అనాలిసిస్ అర్థం చేసుకోవాలి కదా. అయితే ఒకసారి ఫాస్ట్గా వీళ్ళకి ఉండే స్ట్రెంత్ అండ్ వీక్నెస్ ఏంటో చెప్పారా? అంటే మా అనాలిసిస్ మాకు హెల్ప్ అవుతుంది కదా. రైట్, స్ట్రెంత్స్లో చెప్పాలి అంటే 1 ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్. వీళ్ళ దగ్గర జైపూర్లోనే ఒక 6,500 square feet ఫెసిలిటీ అలా ఉన్నది. ఎక్స్పర్ట్ అందరూ ఉన్నారు, అవన్నీ మామూలే. సెకండ్ 100-year హెరిటేజ్. 1921 నుంచి రాంబాజో బ్రాండ్ ట్రస్ట్ వాళ్ళు ఏంటంటే మనలాంటి వాళ్ళకి తెలియకపోవచ్చు, బట్ కోటీశ్వర్లకి ఏంటంటే మేబీ ఇలాంటి బ్రాండ్ ఒకటి ఉన్నదని వాళ్ళకి తెలియచ్చు, అది వీళ్ళకి అడ్వాంటేజ్ అవ్వచ్చు. థర్డ్ డిజైన్ అండ్ క్వాలిటీ. 2000+ యూనిక్ కస్టమైజ్ డిజైన్స్ ఉన్నాయి అంటున్నారు. అలాగే ప్యూరిటీ కోసం టెస్టింగ్ అవన్నీ చేస్తున్నారు, సో క్వాలిటీ కూడా మనమే మెయింటైన్ చేస్తున్నారు అంటున్నారు. ఫోర్త్ పాన్ ఇండియా B2B రిచ్. యాజ్ ఆఫ్ నౌ చెప్పాలంటే B2B తాలూకా డీలర్స్ అని షోరూమ్స్ అని వాళ్ళందరికీ చాలా వరకు వీళ్ళు ఇస్తూ ఉంటారు కాబట్టి మ్యాసివ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉన్నదని చెప్పి అంటున్నారు. ఫిఫ్త్ ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్. గిలారా ఫ్యామిలీ ప్రమోటర్స్కి ఈ జ్యువెలరీ ఇండస్ట్రీలో 20 to 25 years కన్నా ఎక్కువ అనుభవం ఉన్నదన్నమాట.
నౌ రిస్క్ లా చూడాలి అంటే నెగిటివ్ క్యాష్ ఫ్లోస్, అలాగే ఇన్వెంటరీ, దీని గురించి మనం మాట్లాడుకున్నాం. సెకండ్, సింగిల్ సిటీ అండ్ సప్లయర్ డిపెండెన్సీ, దీని గురించి కూడా మాట్లాడుకున్నాం. 3, క్లయింట్ డిపెండెన్సీ. టాప్ 10 B2B కస్టమర్స్ నుంచే 56% ఆఫ్ ద రెవెన్యూస్ వస్తున్నాయంట. వాళ్ళతో లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్ అవన్నీ లేవు వీళ్ళకి, ఏదో మాట దీని మీద వెళ్ళిపోతుంది అనమాట. సో రేపు పొద్దున ఒకవేళ వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వకపోతే, ఏంటి మీరే కొత్తగా షోరూమ్స్ ఓపెన్ చేస్తున్నారంట కదా, సో మేము మీకు ఆర్డర్స్ ఇవ్వమని వాళ్ళు అంటే కొంచెం రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఫోర్త్, హై అట్రిషన్. వర్కర్స్ అందరూ మంచి వాళ్ళే, బట్ ఎక్కువగా షిఫ్ట్ అయిపోతుంది, అంటే వెళ్ళిపోతూ ఉంటారు, అలాగా మానేస్తుంటారు, ఇలా అవుతుంటుందంట. సో అది కొంచెం పెద్ద థ్రెట్లా అనిపించవచ్చు. ఫోర్త్, హై డెట్. ఇది ఎలాగో పోస్ట్ అయిపోయి కొంచెం తగ్గించుకుంటారు. వాల్యుయేషన్, ప్రస్తుతానికి చూసుకుంటే ఎక్స్పెన్సివ్, ఫ్యూచర్ మీద మీరు నమ్మకం ఉంటే మంచి వాల్యుయేషన్ అనుకోవచ్చు. సో ఏదైనా సరే స్పెక్యులేషన్ మీద ఆధారపడి ఉంటుందండి. నెక్స్ట్, పెండింగ్ ట్రేడ్ మార్క్స్. వీళ్ళకి ఈ రాంబాజో ఇంకా ఈ అడ్వైట్ బ్రాండ్ నేమ్స్ మీద ఎలాంటి ట్రేడ్ మార్క్ రిజిస్టర్ కాలేదన్నమాట, ఇంకా అప్రూవల్స్లోనే ఉన్నాయి. సో రేపు పొద్దున ఎవరైనా రాంబాజో అని చెప్పి ఓపెన్ చేసేచ్చు, అలాంటి రిస్క్ కూడా ఉండొచ్చు అనమాట. అండ్ అఫ్ కోర్స్ ఈ గోల్డ్ అంటే ఈ జ్యువెలరీ లాంటి వాళ్ళకి ఏంటంటే గోల్డ్ ప్రైస్ వాలటిలిటీ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే పిఎం ఏం చెప్పారు, 1 సంవత్సరం వరకు గోల్డ్ కొనొద్దు అన్నారు. సో రేపు పొద్దున ఇలాంటి స్టేట్మెంట్స్ ఏమైనా ఇంకా ఎక్కువ వస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు కొంచెం నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే కదా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. అండ్ రాబోయే రోజుల్లో చాలా పెద్ద పెద్ద ఐపీఎస్ రాబోతున్నాయి. ఎన్ఎస్సీ ఐపీఓని, జియో ఐపీఓని, ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అంటే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ప్రతి వీడియోని లైక్ చేసి కామెంట్స్ చేశారు అనుకోండి, మాకు ఉత్సాహంగా ఉంటుంది, ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తాం. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సార్ మన డిస్క్లైమర్ చూసేయండి, మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి.